మేము మత మార్పిడి వలన మేము తెలియక అందులోకి వెళ్ళాము యేసు ప్రభు మతంలోకి. మళ్ళీ మేము మారి మేము హిందూ మతం గొప్పతనం తెలుసుకొని మళ్ళీ తిరిగి హిందూ మతంకి వచ్చినాము. నేను యేసు ప్రభు అన్న దేవుణ్ణి నమ్మాను, కానీ అన్ని కూడా మానవ కల్పితాలు, అక్కడ ఒక్కటి కూడా నిజం లేదు. ఇప్పుడు మాకు అర్థమైంది, మేము పరిశుద్ధం అయ్యాము. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. మత మార్పిడి అనేది చేసుకోకండి, మానవ కల్పితాలకు ఎవరు నమ్మవద్దు. I am divine, miracles flow, my soul will shine, infinite love is here with me, healing my heart, I am free. Om Shri Mahalakshmyai Namaha, Tayata Om Bekanze Soha, Om Gam Ganapataya Namaha, Om Namah Shivaya, Om Namah Shivaya. I am the light, I am divine, miracles flow, my soul will shine, infinite love is here with me, healing my heart, I am free. Om Shri Mahalakshmyai Namaha, Tayata Om Bekanze Soha, Om Gam Ganapataya Namaha, Om Namah Shivaya, Om Namah Shivaya. Loka samasta sukhino bhavantu, peace and blessings shining through. I am the light, I am love. నాకు చిన్నప్పటి నుంచి శివయ్య అంటే ఇష్టం అండి. ఊహ తెలిసిన తర్వాత దగ్గర నుంచి యాక్సిడెంట్ అయింది. అయితే అంతకు ముందు నుంచి నేను కాకాని తోట అన్నారని నేను అక్కడికి నమ్మకంతో వెళ్ళాను. బాప్తిసం అయితే తీసుకోలేదు. నాకు యాక్సిడెంట్ 2009లోనో ఏమో అయిందండి. అయితే ఈ అమ్మాయి చనిపోద్ది అన్నారు. అయితే 13 రోజులు ఐసీలో ఉంచారు. నా భర్తను ఈ ద్వారా ఎవరైతే మార్చారో నాకు తెలియదు. నేను కాకాని స్వస్థ స్థలాలకు వెళ్తున్న విషయం మా వారికి కూడా తెలియదు. కానీ నేను వెళ్తున్నట్టు తనకు తెలియదు. నాకు యాక్సిడెంట్ అయ్యి నా మైండ్ నాకు వచ్చిన తర్వాత ఇది అని తెలిసాక నేను యేసు ప్రభు అన్న దేవుణ్ణి నమ్మాను. కానీ అన్ని కూడా మానవ కల్పితాలు, అక్కడ ఒక్కటి కూడా నిజం లేదు. నిన్న 3 రోజుల క్రితం మా ఇంటికి రాజేష్ గారును మా సార్ అయిన శ్రీనివాసరావు సార్ గారు తీసుకొచ్చారు. ఎందుకో తెలియదు. ఆ రోజు నేను శ్రీనివాసరావు సార్ గారికి ఏ వస్తువు కావాలన్నా కూడా ఫోను ద్వారా అడిగి తీసుకునేదాన్ని. కానీ ఆ రోజు ఎందుకో మా శ్రీనివాసరావు సార్ ఇంట్లోకి వెళ్లి వస్తువులు తీసుకున్నాక నాకెందుకో బాధ కలిగింది. ఆ విషయం ఎవరు తీరుస్తారా నా బాధ. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, మా కుటుంబీకుల్లో కూడా వెళ్ళలేకపోతున్నా. నేనంతా రివర్స్ లో దిగా. మా బాబుకి అసలు ఇష్టం లేదు. వాడి వల్ల కొన్ని సార్లు ఇబ్బంది పడుతూ వాడనే మాటలకు కూడా నాకు ఇదైంది. ఎప్పుడైతే నేను శ్రీనివాసరావు సార్ గారు ఆ మేడం గారు వాళ్ళని కలిసి వాళ్ళు నాకు ఆ రోజు ప్రసాదం పెట్టారు. ఇది దసరా రోజు ప్రసాదం పెట్టి ఇది మా పరిస్థితి అని చెప్తే సార్ గారు రాజేష్ సార్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి మాకు హితబోధ చేశారు. మేము ఎన్ని తప్పులు చేస్తున్నామో ఇప్పుడు మాకు అర్థమైంది. మేము పరిశుద్ధం అయ్యాము. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. మేము ఎక్కడికైనా వెళ్ళగలము అన్న సంతృప్తి రాజేష్ గారి ద్వారా, మా శ్రీనివాసరావు సార్ గారి ద్వారా. నిజంగా మా శ్రీనివాసరావు సార్ గారికి మా కృతజ్ఞతలు ఎన్ని చెప్పుకున్నా కూడా అవి తీరవు. మేము ఆయనకు రుణపడి ఉంటాం. అట్లాగే రాజేష్ గారికి కూడా ఉంటాం. దయచేసి మానవ కల్పితాలకు ఎవరు నమ్మవద్దు. మనం మత మార్పిడి అనేది చేసుకోకండి. ప్రతి ఒక్కటి కూడా దేవుడి గురించి ఎక్కడా చర్చల్లో జరగట్లేదు. వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, అది తప్పని తెలుసుకొని మేము ఇప్పటికి బాగుపడ్డాం. అది మాకు రాజేష్ సార్ గారికి అట్లాగే మా శ్రీనివాసరావు సార్ గారికి వాళ్ళ మిస్సెస్ గారికి నిజంగా నా జీవిత కాలం అంతా రుణపడి ఉంటాను. దయచేసి ఎవ్వరూ నమ్మవద్దు. మానవ కల్పితాలే ఉన్నాయి. మేము గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.